వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన మూవీ మరో హీరో చేయడం చాలా కామన్. అలా ఓ హీరో ఖాతాలో పడాల్సిన హిట్ లేదా ఫ్లాప్ మరో హీరో ఖాతాలో పడుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ సూపర్ హిట్ సినిమాను ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడట. వేరే హీరో చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలా ఏ హీరో వద్దు అన్న మూవీని ఏ హీరో చేసి హిట్ కొట్టాడు? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఏదంటే టక్కున గుర్తొచ్చే సినిమా హలో బ్రదర్. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ మార్క్ వినోదం, నాగార్జున ద్విపాత్రాభినయం వెండితెరపై మ్యాజిక్ చేశాయి. అయితే ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, బాక్స్ ఆఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ హలో బ్రదర్ సినిమా కథ మొదట మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్ళిందట. అయితే అప్పటికే తాను కవలల కథలు చాలా చేశానని ఆయన తిరస్కరించడంతో ఆ అవకాశం నాగార్జునను వెతుక్కుంటూ వచ్చిందని సమాచారం. ఇక నాగార్జున హలో బ్రదర్ సినిమాలో దేవా అనే ఊర మాసు దొంగగా, రాజా అనే పాప్ సింగర్ గా రెండు భిన్నమైన పాత్రల్లో జీవించారు. దేవా పాత్రలో ఆయన చూపించిన మేనరిజమ్స్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ చిత్రంలో నాగ సరసన, రమ్యకృష్ణ, సౌందర్య నటించగా బ్రహ్మానందం కామెడీ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 1994 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అగ్ని పర్వతంలా పేలింది. అంతకుముందు నాగార్జున నటించిన గోవిందా గోవిందా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేవని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లలోకి హలో బ్రదర్ వచ్చాక పరిస్థితి తలకిందులైందట. హైదరాబాద్ లోని దేవి థియేటర్లో అప్పట్లో రోజా నెలకొల్పిన వసూళ్ల రికార్డులను ఇది తుడిచిపెట్టేసిందని టాక్. అక్కడ వరుసగా 120 ఆటలు హౌస్ఫుల్ కావడం ఒక సంచలనం. విజయవాడ అప్సర థియేటర్లోనూ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది హలో బ్రదర్. కేవలం 2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచి నాగార్జునను బాక్స్ ఆఫీస్ కింగ్ గా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఇక నాగ్ కెరీర్ విషయానికి వస్తే ఇంత ఏజ్ లోనూ వరుస మూవీస్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. సినీ ఇండస్ట్రీ ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో ఓ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. అలాంటి ఆ హీరోకు ఓ హీరోయిన్ ఓ సినిమాలో తల్లిగా, భార్యగా, లవర్గా చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆయనతో రొమాన్స్ చేయాలంటే రాసిపెట్టి ఉండాలి. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో బిపాసా బసు, ప్రీతి జింతా, అదితి రావు, అమిషా పటేల్, కృతి సనన్ వంటి స్టార్ హీరోయిన్లు మహేష్ తో రొమాన్స్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. వీరే కాకుండా సమంత, కాజల్ అగర్వాల్, సిమ్రాన్, సోనాలి బింద్రే, భూమిక, త్రిష, ఇలియానా, తమన్నా వంటి ఎందరో స్టార్ హీరోయిన్లు మహేష్ తో కలిసి నటించారు. అయితే వీరందరూ మహేష్ కు లవర్ గా, భార్యగానూ నటించిన వాళ్లే. కానీ ఓ హీరోయిన్ మాత్రం మన సూపర్ స్టార్ కు తల్లిగా, భార్యగా నటించింది. అది కూడా ఒకే సినిమాలో. ఖుషి డైరెక్టర్ ఎస్జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా నాని. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అమిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమిషా పటేల్, మహేష్ బాబు లవర్స్ గా కనిపిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారతారు. ఇక క్లైమాక్స్ లో జూనియర్ మహేష్ బాబు కూడా పుడతాడు. క్లైమాక్స్ సీన్ లో మహేష్ బాబుకు అమ్మగా కనిపిస్తోంది. ఇలా ఒకే సినిమాలో మహేష్ బాబుకు లవర్ గా, భార్యగా, తల్లిగా కనిపించింది అమిషా పటేల్. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అమిషా పటేల్. అందులో సరయుగా క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇక నాని తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది ఈ అందాల తార. అయితే బద్రీ తర్వాత 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. ఓ సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్స్ లేరు. భారీ బడ్జెట్ లేదు. అలాగే ఎలాంటి హడావిడి కానీ, అంచనాలు కానీ లేవు.
అయినా ఇప్పుడు అదే సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఇప్పటికీ ఆ మూవీ దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీ ఏంటో తెలుసా? అయితే వాచ్ ది స్టోరీ. మలయాళ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాలు ఎప్పుడూ వాటి బలమైన కథాంశాలను ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం అలాంటి బలమైన కథాంశం ఉన్న ఒక చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆ సినిమా గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద తుఫాను సృష్టించింది. ఇక ఆ సినిమానే వాజా 2, బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్. నిజానికి స్టార్ హీరోయిన్స్ లేకుండా తెరకెక్కించిన ఒక చిన్న సినిమా 100 కోట్ల రూపాయల మార్కును చేరుకోవడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ చిత్రం మాత్రం కేవలం 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్రం వాజా 2 మాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో పాత రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. వాజా 2 విజయానికి ప్రధాన కారణం మౌఖిక ప్రచారం అనే చెప్పాలి. అంటే ఈ చిత్రాన్ని ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. విడుదలైన 3వ వారంలో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది. ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్లు ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. నివేదిక ప్రకారం భారత బాక్సాఫీస్ వద్ద దీని నికర వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్ సుమారు 111 కోట్లకు పైగా చేరుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం 125 కోట్ల మార్కును దాటితే ఇది మంజు మేల్ బాయ్స్ వంటి పెద్ద చిత్రాల జాబితాలో చేరుతోంది. అయితే ఈ చిత్రం వసూళ్ల పరంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ L2 ఎంపురాన్ ను కూడా అధిగమించింది. L2 ఎంపురాన్ జీవిత కాల వసూళ్లు 106.77 కోట్లు. ఇప్పుడు ఈ వాజా 2 122 కోట్లు వసూలు చేసిన మోహన్ లాల్ రెండవ చిత్రం తుడురంపై కన్నేసింది. ఒకవేళ అదే జరిగితే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన 3వ మలయాళ చిత్రంగా నిలుస్తోంది. ఇక ఈ చిత్రానికి భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి స్పందన లభిస్తోంది. గత 20 రోజుల్లో భారతదేశంలో ఈ చిత్రం స్థూల వసూళ్లు 128.47 కోట్లకు చేరుకున్నాయి. ఇక విదేశాల్లో ఈ మూవీ ఇప్పటి వరకు 83.55 కోట్లు వసూలు చేసింది. దీంతో వాచ్ 2 ప్రపంచవ్యాప్తంగా 212.02 కోట్లకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ దాదాపు 2 దశాబ్దాలకు పైగా చక్రం తిప్పుతుంది. వరుస సినిమాలతో తనదైన ముద్ర వేస్తోంది. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక చాలా మంది స్టార్ హీరోలతో మూవీస్ చేస్తుంది. తాజాగా ఆ బ్యూటీ ఓ హీరోతో 21 ఏళ్ల తర్వాత జతకట్టనుంది. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఏ హీరోతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? చూసేద్దాం పదండి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ త్రిష. దాదాపు 22 ఏళ్లకు పైగా సినీ రంగంలో చక్రం తిప్పుతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు మరో క్రేజ్ ప్రాజెక్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఓ స్టార్ హీరోతో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం హీరో సిద్ధార్థ్తో మళ్లీ ఒక చిత్రంలో కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ జంట తొలిసారిగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఆయుధ ఈషు సినిమాలో కలిసి నటించారు. ఇక ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత త్రిష మరియు సిద్ధార్థ్ తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో నటించారు. 2005లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఈ మూవీలో మ్యూజిక్ సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమా తర్వాత 2016లో విడుదలైన కళావతి 2లోనూ కలిసి నటించారు. ఇక ఇప్పుడు సుమారు 8 ఏళ్ల విరామం తర్వాత సిద్ధార్థ్, త్రిషలు ఒక కొత్త తెలుగు చిత్రంలో 4వసారి జతకట్టబోతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనుండగా ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారని టాక్. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అలాగే ఈ ప్రముఖ జంట త్రిష, సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిష చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర మూవీలో త్రిష కనిపించనుంది. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న
కరుప్పు చిత్రంలోనూ నటి త్రిష నటిస్తోంది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం మే నెలలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇక త్రిష సిద్ధార్థ్ మరోసారి జంటగా చేస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.